హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆల్ డిటిఎస్ సర్వీస్ శివ. ఈరోజు మనం జగ్గపేట విద్యానగర్కి వచ్చాం. విషయం ఏంటంటే ప్రాపర్గా అన్నయ్య వేరే ఊరి నుండి ఇక్కడ షిఫ్ట్ అయ్యారు. అన్నయ్య దగ్గర నెంబర్ లెక్క వేరే వాళ్ళ దగ్గర నుండి ఫోన్ చేసి నెంబర్ అయితే తీసుకున్నారు. అయితే నేను అన్నయ్య వాళ్ళ లొకేషన్ వచ్చాను. అన్నయ్యకి మొత్తం ఈ చెట్లన్నీ అడ్డు ఉన్నాయి, ఇల్లు అయితే తిరుగుతుంది. కొంచెం లోన విద్యానగర్ లోన ఇక్కడైతే కేబుల్ రావడం అనేది చాలా ఇబ్బందిగా ఉంది. అన్న చూడు తమ్ముడు, సిగ్నల్ ఎక్కడ ఒక చోట పెట్టి చూడు, కొంచెం ఒక్కళ్ళే ఉన్నాం ఇటు అని చెప్పేసి కొంచెం రిక్వెస్ట్ అడిగితే నేనైతే నిన్న వాళ్ళకి వచ్చి లొకేషన్ చూపించాల్సి వచ్చింది. చూపించాను. ఇక్కడ ఎక్కడ సిగ్నల్ అనేది రావట్లేదు. మనం ఏంటంటే నాకు తెలిసిన వర్క్లో నేనైతే అన్నిటికీ ప్రాపర్గా సిగ్నల్ వస్తుందని చెప్పేసి తెలిసిన వర్క్లో ప్రాపర్గా నేనైతే ఇదే మొదలుపెట్టి నేనైతే డిటిహెచ్ పిక్ చేస్తున్నాను. పిక్ చేయడం కూడా స్టార్ట్ అవుతుంది. ఎయిర్టెల్ డిటిహెచ్ ఇది. నేను మిషన్తో హోల్స్ వేసి దీన్ని అయితే నేను ప్రాపర్గా నేను బిగిస్తాను. అంతా వర్క్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ లైవ్లో నేను టీవీ వస్తుందో లేదో అని చెప్పేసి కూడా మీకు చూపిస్తాను. అక్కడక్కడ కొంచెం అందరికీ అన్ని సమస్య ఉండవు కాబట్టి కొన్ని చోట్ల కొన్ని ఇబ్బంది పడాల్సి వస్తుంది. నేనైతే దీన్ని అందరికీ అనుకూలం ఉండదు కాబట్టి పాపం ఈ ఏరియా కొంచెం లోనుకుంది. సిగ్నల్ ఎక్కువ రాకుండా అయితే ಯಾರ್ದು ನೊಕ್ಕನಯ್ಯ ನೊಕ್ಕ దీంట్లో ఇలా కొడితే పేడ్ వస్తుంది, అంటే గ్యాప్ వస్తుంది. ఓకే, మొత్తానికి అయితే ఫ్రెండ్స్ మనం అయితే దీని అయితే చెక్ చేసేసాం. ఇంకా దీని మీద మనం ప్రాపర్గా గట్టికి అయితే చెక్ చేసుకొని అది పెట్టేసి మనం సిగ్నల్ ఇస్తే మాత్రం ప్రాపర్గా అయితే వచ్చేస్తుంది. ఈ ఏరియాలో అనేది ఇక్కడ తప్ప ఇంకెక్కడ సిగ్నల్ రావట్లేదు. ఆ డైరెక్షన్లో మొత్తం మనకు అడ్డుది, ఆ డైరెక్షన్లో మొత్తం చెట్లు ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా సరే ఒక 4-5 రోజుల తర్వాత కూడా అన్నకి ఇబ్బంది వస్తుందని చెప్పేసి నేనైతే ఇక్కడ బిగిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, నేను బిగించడం అయిపోయిన తర్వాత మళ్ళీ లైవ్లో నేను టీవీ మీకు ఇక్కడ బిగిస్తే వస్తుందో రాదో అని చెప్పేసి మీకు నేను లైవ్లో చూపిస్తాను. ఇంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కాబట్టి అన్నకైతే సిగ్నల్ రావట్లేదు. ఇక్కడ ఎందుకు వస్తుందని చెప్పేసి అనుకుంటారు మీరు. ఎయిర్టెల్ అనేది ఈస్ట్ సైడే వస్తుంది, ఈస్ట్ సైడ్ వస్తుంది. ఈ ఈస్ట్ సైడ్ అనేది ఇక్కడ ఉంది. అక్కడ పెట్టుకుంటే మాత్రం అటు చెట్లకి వెళ్ళి అయితే ఉంది. అన్నయ్య అయితే మొత్తానికి అయితే మట్టి కొట్టేసి గట్టిగా అయితే పాతుండ్రు. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే దీనికైతే బిగించాము. ప్రాపర్గా అయితే గట్టిగానే ఉంది. ఇది కూడా బాగా సెట్ అయింది. ఇంకా దీనికైతే హార్డ్వేర్ బిగిస్తున్నాను. హార్డ్వేర్ బిగించేసి సిగ్నల్ పెట్టడం ఉంది. సిగ్నల్ పెట్టేసి మీకు నేను లైవ్ లొకేషన్లో అంటే ఇక్కడ నుండి వస్తుందా రాదా. చాలామంది ఇంటి మీద పెడతారు, గోడ మీద పెడతారు. మీరు కట్టకి పెట్టారు ఏంటన్నా వస్తుందా రాదా అని చెప్పి చాలామంది డౌట్ అడుగుతున్నారు. నన్ను అయితే వాళ్ళకైతే నేను వీడియో చేసి పోస్ట్ అయితే చేస్తున్నాను. నేను ఇక్కడ ప్రాపర్గా సిగ్నల్ అయితే మీకు పెట్టేసి నేను మీకు లైవ్లో టీవీ వస్తుందా రాదా అని చెప్పేసి మీకు అయితే నేను చూపిస్తాను. ఇప్పుడైతే నేను మీకు రిఫ్లెక్టర్ అయితే నేను తగ్గిస్తున్నాను. ఓకే, రిఫ్లెక్టర్ అయితే తగిలించాను. 100% సిగ్నల్ అయితే పక్కా వస్తుంది.
ఇదైతే సిగ్నల్ వైరు. ఇది ఎందుకు పెడుతున్నా ఉన్నా ఇది సరిపోద్దా లెంత్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఇదంటే మనం సిగ్నల్ పెట్టి చెక్ చేసుకోవడానికి అయితే సిగ్నల్ వైరు. ఇది డీబీ మిషన్ అనమాట. దీంతో అయితే మనం సిగ్నల్ అయితే పెట్టాల్సి వస్తుంది. అన్న ఒకసారి పట్టుకుందు రావు. ఇంకో సాటిలైట్ సిగ్నల్ అనేది ఈ డీబీలోనే మనకు వస్తుంది. ఈ డీబీలో వస్తుంది. అయ్యా నెంబర్ పడిందయ్యా. నేనైతే సాటిలైట్ సిగ్నల్ పెడుతున్నాను. ఆపేసారు. మొత్తానికి అయితే సిగ్నల్ అయితే వచ్చింది. ఈ డీబీలో వచ్చేసి మీకు బ్రదర్ అనేది వినపడుతుంది కదా, సిగ్నల్ అయితే వచ్చేసింది. మనం డాబా మీద అయితే పిచ్ చేసినప్పుడు ఎంత ఫ్రీక్వెన్సీ వస్తుందో మనకు శాటిలైట్ ఫ్రీక్వెన్సీ కానీ క్వాలిటీ ఫ్రీక్వెన్సీ కానీ అది ఎంత వస్తుందో అంతే వచ్చింది ఫ్రెండ్స్. దీని అయితే ప్రాబ్లం అయితే లేదు. చాలా అనుకున్న దానికంటే ఎక్కువైతే సిగ్నల్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు నేను సిగ్నల్ అయితే పిచ్ వచ్చేస్తుంది. మనం ప్రాపర్గా డిష్ మొత్తం గట్టిగా పిచ్ చేసేసి ఇక్కడ నుండి కేబుల్ వైర్ లాగేసి టీవీ ఆన్ చేసి అయితే మీకైతే నేనైతే లైవ్లో చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. మొత్తానికి అయితే మనం డిష్ అయితే ప్రాపర్గా గట్టిగా అయితే పిచ్ చేసేసాం. ఇప్పుడు మనం పని చేయాల్సింది ఏంటంటే ప్రాపర్గా గట్టిగా ఉంది కాబట్టి మనం కేబుల్ కేబుల్ వైర్ తెచ్చుకుని దీన్ని పెట్టుకుని ఇక్కడ నుండి మనం ఉన్న కేబుల్ అయితే కనెక్షన్ ఇచ్చుకుని టీవీ ఆన్ చేసుకున్నాం. లైవ్లో చూపిస్తున్నాను. ఆల్రెడీ టీవీ కూడా వస్తుంది. అదే సాక్షి టీవీ అయితే వస్తుంది. ఇది జెమిని టీవీ. టీవీ అయితే వస్తుంది. చాలా మంది అనుకుంటారు అన్న పెళ్లి పెళ్లి చేస్తున్నాం అని చెప్పేసి అనుకుంటారు. ఇది ఎయిర్టెల్ సెంటర్ బాక్స్.
చూపిస్తున్నాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్.